హలో ఆల్. ఒక్కసారి చూడండమ్మా, మనం అసలు టాపిక్ ఏంటో వెళ్ళే ముందు ఒకసారి చిన్న అనౌన్స్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కాబట్టి మనం ఫస్ట్ మెన్షన్ చేస్తున్నాము. ఏంటి అని, మనము డైలీ ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తున్నాం ఎంసీక్యూస్ బేస్డ్ మీద. ఎంసీక్యూస్ ఓకేనా? ఎంసీక్యూస్ అంటే ఎస్, మేము చాలా చోట్ల చూస్తాం కదా ఎంసీక్యూస్, దీంట్లో తేడా ఏముంటుందని. నో, మీరు జనరల్గా రెగ్యులర్గా చేసే ఎంసీక్యూస్ ఓన్లీ ద హిందూలో మాత్రమే కవర్ అవుతాయి. ఓన్లీ ద హిందూలోనే మాత్రమే కవర్ అవుతాయి. మనం ద హిందూతో పాటు మిగిలిన మ్యాగజైన్స్ కానీ, మిగిలిన న్యూస్ పేపర్స్లో కానీ, గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి కానీ, గవర్నమెంట్ సోర్సెస్ నుంచి కానీ వేరియస్ కేసెస్ అనేవి మనం చూసుకొని క్వశ్చన్స్ అనేవి డిసైడ్ చేసి ఆ క్వశ్చన్స్ని మనం క్లాస్లో లైవ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. క్వశ్చన్స్ ఎప్పుడైతే లైవ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానో మీకు ఇంటరాక్షన్ పెరుగుతుంది, మీ డౌట్స్ అనేవి సాల్వ్ అవుతాయమ్మా, మీ డౌట్స్ అనేవి సాల్వ్ అవుతాయి. సో జాగ్రత్తగా వినండి. అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అని మనం స్టార్ట్ చేయడం జరిగింది. అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ ఓకేనా? ఫీజు వచ్చేసి కేవలం 6,000 రూపీస్ మాత్రమే. కేవలం 6,000 రూపీసే. అది కూడా 7th ఏప్రిల్ వరకు మాత్రమే. తర్వాత 6,000 కాస్త ఫీజు పెరగబోతుంది. మీరు హ్యాపీగా ఈఎంఐ 2,000 పర్ మంత్ కడదు 3 మంత్స్లో దీన్ని క్లియర్ చేయొచ్చు. 3 మంత్స్తో దీన్ని క్లియర్ చేయొచ్చు అమ్మ ఓకేనా? మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మనకు దీనికి వస్తుందన్నమాట. మనం ద హిందూ ఇంకా మిగిలిన సోర్సెస్ అన్నీ కూడా కవర్ చేసి క్వశ్చన్స్లా ఫామ్ చేసి దాన్ని స్ట్రాటజిక్గా ఎలిమినేషన్ ఎలా చేయాలి. జనరల్గా మీకు మిగిలిన సోర్సెస్ చూస్తే ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఇస్తాడు. బట్ మనం అలా కాదు, స్ట్రాటజిక్గా ఎలిమినేషన్ ఎలా చేయాలో అన్నది కూడా ఇస్తాం. సో మీకు అలా డైలీ కంటిన్యూస్గా క్వశ్చన్స్ అనేవి కవర్ అయితే కరెంట్ అఫైర్స్ ప్లస్ స్టాటిక్ పోర్షన్స్ మ్యాక్సిమం ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాజిక్తో సహా ఎలాగ రావాలి అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. సో మీరు మాక్ ఎగ్జామ్స్ అనేవి కొన్ని తక్కువ అటెంప్ట్ చేసినా పర్వాలేదు, బట్ దీన్ని రిలీజియస్గా అంటే కంటిన్యూస్గా ఖచ్చితంగా డెడికేటెడ్గా మీరు విన్నారు అంటే మాత్రం ఖచ్చితంగా మీ క్వశ్చన్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి అప్డేట్ అవుతాయి. మనకి లైవ్ క్లాస్లో చాలామంది వస్తారు కాబట్టి ఓకే, మన కాంపిటీటర్స్ కూడా ఏ విధంగా క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది అనమాట. క్లాస్ మొత్తం టోటల్ ఇంటరాక్టివ్ సెషన్ ఉంటుంది. క్వశ్చన్ చెప్తాము, తర్వాత ఆన్సర్ కూడా చెప్తాము, మీరు ట్రై చేస్తారు. సొల్యూషన్ అనేది లాజికల్గా ఎలా వస్తామో కూడా డిస్కస్ చేస్తాం ఓకేనా? ఇది ఈ గ్రేట్ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేస్తున్నాం. ఎవరెవరంటే సురేష్ సార్ కొన్ని క్లాసెస్ తీసుకుంటారు, సాయిరామ్ సార్ క్లాసెస్ తీసుకుంటారు, నేను శ్రీనివాస్ ఓకేనా? మేము ముగ్గురం క్లాసెస్ అనేవి కంటిన్యూస్గా ఎంసీక్యూస్ తీసుకుంటాము. చాలామంది ప్రిలిమ్స్ మీద రిక్వెస్ట్ అనేది పెట్టడం జరిగింది, సార్ ప్రిలిమ్స్ గురించి క్లాసెస్ చెప్పండి సార్ ప్లీజ్ అని చెప్పేసి. అందుకనే సార్ డైరెక్టర్ సార్ ఈ ఇనిషియేటివ్ని తీసుకొని రావడం జరిగింది. దట్ ఈస్ డైలీ ఎంసీక్యూస్. మీకు ఏ డౌట్ ఉన్నా చూడండి అమ్మ, ఇక్కడ ప్రత్యూష మేడం నెంబర్ ఉంది, మీరు మేడంకి కాల్ చేసి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా? మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. కేవలం 2,000 into 3 months కడితే చాలు, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కరెంట్ అఫైర్స్ అనేది పూర్తిగా అలాగ వస్తూనే ఉంటాయన్నమాట ఓకేనా? ఎస్. సో ఇప్పుడు చూడండి, మనం ఈరోజు తీసుకునే టాపిక్ గురించి ఒక్కసారి చూద్దాం. చూడండమ్మా, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనము ద కంప్లీట్ ఎక్స్ప్లెయినర్ ఇన్ టోటో 360 degrees కాంప్రహెన్సివ్ వ్యూతో టాపిక్ అనేది కవర్ చేయడం జరిగింది. ఆ టాపిక్ ఏంటమ్మా, బిమ్స్టెక్ గురించి. రీసెంట్ ఇనిషియేటివ్ కూడా బిమ్స్టెక్లో ఒక అడుగు అనేది ముందుకు పడింది అనమాట, అంటే మీటింగ్లో. దాన్ని కూడా మనం ఇన్ టోటల్గా కవర్ చేద్దాం. అసలు దీని హిస్టరీ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆరిజిన్ ఏంటి, బిమ్స్టెక్కి సార్క్కి డిఫరెన్స్ ఏంటి, ఎందుకు ఇటువంటి రీజనల్ ఆర్గనైజేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనం క్లారిటీగా చూద్దామన్నమాట ఓకేనా? ఫస్ట్ బిమ్స్టెక్ ఏంటో ఫుల్ ఫామ్ చూడండి. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఓకేనా? ఏ కోఆపరేషన్ అమ్మా? మల్టీ సెక్టోరల్ కోఆపరేషన్, టెక్నికల్ కోఆపరేషన్, ఎకనామిక్ కోఆపరేషన్ అనేది ఈ బిమ్స్టెక్ ఆర్గనైజేషన్లో ఉంటుంది. అంటే మీకేంటి, యాక్చువల్లీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా మీరు హ్యాపీగా ఒక పాయింట్ కింద దీన్ని రాయొచ్చు. అది రీజనల్ ఆర్గనైజేషన్స్ బ్యూటీ అనమాట ఓకేనా? ఈ నేమ్ని కూడా, అంటే బే ఆఫ్ బెంగాల్ లిటోరల్ కంట్రీస్ మనం మ్యాప్తో సహా చూస్తాం, కంగారు పడకండి, అదంతా కూడా
క్లియర్గా మనం చూస్తామన్నమాట. ఓకేనా, ఏ కంట్రీస్ అయితే ఆనుకొని ఉన్నాయో అవన్నీ కూడా కోఆపరేషన్ చేసుకుంటాయి. దేంట్లో కోఆపరేషన్ అంట, మల్టీ సెక్టోరల్ కోఆపరేషన్, టెక్నికల్ కోఆపరేషన్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేది చేస్తారు అని మనం ఈ నేమ్ చూస్తేనే తెలిసిపోతుంది. ఓకేనా, బిమ్స్టెక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అమ్మ. బిమ్స్టెక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. సో అందుకనే దీని గురించి మన దగ్గర టోటల్ కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అమ్మ. చూడండి, ఆర్టికల్ డీల్ చేస్తుంది శ్రీనివాస్. ఓకేనా, ఆర్టికల్ డీల్ చేస్తుంది శ్రీనివాస్. సో కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తున్నాం కాబట్టి కాస్త జాగ్రత్తగా రాసుకోండి. మీరు ఏదైనా ఒక వైట్ పేజ్ కానీ బుక్లా కానీ కరెంట్ అఫైర్స్ పెట్టుకుంటే కంప్లీట్ ఎక్స్ప్లెయినర్ అని పెట్టి బిమ్స్టెక్ అని పెట్టుకోండి. మనం నెక్స్ట్ డిస్కస్ చేయే ప్రతి టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా మీరు నీట్గా నోట్ డౌన్ అనేది చేసుకోండి అమ్మా. ఓకేనా, సో ఇంక లేట్ ఎందుకు, టాపిక్లోకి వెళ్దాం. ఒక్కసారి చూడండి అమ్మా. మనం మన ఇన్స్టిట్యూట్ నుంచి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ ఉంది. ఆఫ్లైన్ అనేది మనం ఎక్కడెక్కడ ఉన్నాం, హైదరాబాద్లో ఉన్నాం, విశాఖపట్నంలో ఉన్నాం, శ్రీకాకుళంలో ఉన్నాం. ఈ 3 డిస్ట్రిక్ట్స్లో కూడా మనము ఉన్నాము. హైదరాబాద్లో ఆఫ్లైన్ బ్రాంచ్ స్టార్ట్ అయ్యింది, సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతుందమ్మా. కొత్త బ్యాచ్ అనేది కూడా స్టార్ట్ అయ్యింది. ఓకేనా, హైదరాబాద్లో నేను స్పెషల్లీ పాలిటీ డీల్ చేస్తున్నానమ్మా. హైదరాబాద్లో స్పెషల్గా నేను పాలిటీ అనేది డీల్ చేయడం జరుగుతుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా హైదరాబాద్ బ్రాంచ్ గురించి మీరు మన ఇన్స్టిట్యూట్కి విజిట్ చేసి డైరెక్ట్గా నన్ను మీట్ అయ్యి మీ ప్రాబ్లం ఏది ఉన్నా కూడా నాతో మాట్లాడచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఐఎమ్ హియర్, నేను ఖచ్చితంగా సాల్వ్ అనేది చేస్తాను. సో ఈ నెంబర్ చూడండి, ఇక్కడ ప్రత్యూష మేడం ఉంది. ప్రత్యూష మేడం నెంబర్ అనమాట. ఈ నెంబర్కి మీకు కాల్ చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి మేడం చెప్తారు. మీరు నన్ను ఎలా రీచ్ అవ్వాలో కూడా మేడం అనేది మీకు గైడ్ చేస్తారు. సో అట్లాగే మీరు హైదరాబాద్ బ్రాంచ్ ఆఫ్లైన్ బ్రాంచ్కి వచ్చి నన్ను కలవచ్చు. ఓకేనా, నన్ను కలవచ్చు అమ్మా. ఓకేనా, విశాఖపట్నం, శ్రీకాకుళంలో కూడా మనకి ఆఫ్లైన్ బ్రాంచెస్ అనేవి ఉండడం జరిగింది. మనకి యూపీఎస్సీ ఆఫ్లైన్ బెనిఫిట్స్ ఏంటి అంటే మనం ప్రతిదీ జిఎస్ ప్లస్ ఎస్ఐ టాపిక్స్ అన్నీ కూడా క్లియర్గా డీటెయిల్డ్ డిస్కషన్ అనేది చేస్తాము. సో ప్రతి క్లాస్ కూడా మనకి హ్యాపీగా బైలింగ్యువల్లో ఉంటుంది. ఇంపార్టెంట్ టర్మ్స్, టెర్మినాలజీస్ మనం ఇంగ్లీష్లో నేర్చుకుంటాం, ఎందుకంటే మనం ఎగ్జామ్లో రాయాలి కదా. ఆ తర్వాత క్లాస్ డిస్కషన్స్ అనేవి మాత్రం బైలింగ్యువల్లో చెప్పడం వల్ల స్టూడెంట్ అనేవాళ్ళు ఈజీగా నేర్చుకోవడానికి అవుతుంది. ఎవరైతే తెలుగు మీడియంలో ఉన్నారో వాళ్ళు కూడా హ్యాపీగా బెనిఫిట్ అనేది పొందగలరు అనమాట. ఓకేనా, తెలుగు మీడియం వాళ్ళకి చాలా హ్యాపీగా బెనిఫిట్ అనేది పొందగలరు. ఫీజు వచ్చేసి కేవలం 80,000 రూపీస్ మాత్రమే. కేవలం 80,000 రూపీస్ మాత్రమేనమ్మా. ఈఎంఐ అది కూడా 80,000 కూడా ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. మంత్లీ 5,000 చొప్పున పే చేయొచ్చు. ఓకేనా, మంత్లీ 5,000 చొప్పున మీరు హ్యాపీగా ఫీజు అనేది పే చేయొచ్చు అమ్మా. సో చూడండి, మనకు అన్నీ కవర్ అవుతున్నాయి. మనం ఫీజు కూడా చాలా అఫోర్డబుల్గా పెట్టడం జరిగింది. మళ్ళీ మరొకటి ఏంటంటే మనం టోటల్ దీన్ని లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాం. టోటల్గా దీన్ని లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇస్తున్నామంట. మిగిలిన ఇన్స్టిట్యూట్ 1 టైం 2 టైం అట్లానే ఇస్తారు, బట్ మనం అలా కాదు, లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇస్తాము. అంటే రేపు పొద్దున్న మీకు ఏ టాపిక్ మీద డౌట్ వచ్చినా సరే డైరెక్ట్గా మీకు క్లాస్ అనేది మీరు చూసుకోవచ్చు. మీకు ఆఫ్లైన్తో ఏంటి అంటే ఆఫ్లైన్ తీసుకుంటే మీకు ఆన్లైన్ కోర్స్ మొత్తం కూడా కాంప్లిమెంటరీ వస్తుంది. ఓకేనా, ఆఫ్లైన్ తీసుకుంటే ఆన్లైన్ కోర్స్ మొత్తం మీకు కాంప్లిమెంటరీ అనేది వస్తుందన్నమాట. కాంప్లిమెంటరీ కింద మీకు మొత్తం ఆన్లైన్ కంటెంట్ అంతా కూడా వస్తుంది. సో మీరు మన ఇన్స్టిట్యూట్లో స్టోర్ చేసే ఎగ్జామ్స్ కానీ పీడిఎఫ్స్ కానీ వాటన్నిటికీ కూడా మీరు యాక్సెసిబిలిటీ అనేది పొందగలరు. ఇవన్నీ కూడా కేవలం 80,000 రూపీస్కే వస్తున్నాయమ్మా. 80,000 రూపీస్కి వస్తున్నాయి. సో మీకు మన క్లాసెస్ ఎలా ఉంటాయో తెలుసు. సో మీరు దాని గురించి ఏమీ అసలు ఆలోచించవసరం లేదు. ఒకవేళ ప్లేసెస్ అనేవి ఇబ్బంది అనుకుంటే ఫస్ట్ మీరైతే యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఓపెన్ ఇన్విటేషన్ అమ్మ. ఖచ్చితంగా మీరు మన బ్రాంచెస్ దగ్గర ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్రీ డెమోస్ ఫర్ 3 డేస్కి వెళ్ళండి. మనకి ఫ్రీ డెమోస్ అనేవి 3 డేస్ అనేవి వస్తున్నాయన్నమాట. అంటే మీరు ఎప్పుడైనా కూడా మనకు వచ్చేసి వరుస 3 డేస్ మన క్లాసెస్ విని మన క్లాసెస్ని ఫస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చమ్మా. క్లాసెస్ని అయితే ఫస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఆ తర్వాత మీరు డెసిషన్ అనేది హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకేనా, ఎక్స్పీరియన్స్ చేయండి, డెమో క్లాసెస్ అనేవి వినండి, ఆ తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. మనం ఎంత ప్రిసైజ్డ్గా ఎగ్జామ్ ఓరియంటెడ్లో జాగ్రత్తగా క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తామో మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా, సో ఈ నెంబర్ ప్రత్యూష మేడంకి కాల్ చేయండి, సబ్స్క్రిప్షన్కి అయినా మేడంకి కాల్ చేయండి. ఏమైనా డౌట్స్ కానీ క్వేరీస్ కానీ ఏమైనా కూడా మేడంకి కాల్ చేయండి అమ్మా. ఇది చూడమండమ్మా, మనకి యూపీఎస్సీ
ఇన్ఫినిటీ బ్యాచెస్ ఆన్లైన్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ కేవలం 60,000 రూపీస్కి మాత్రమే, కేవలం 60,000కి మాత్రమే మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ వస్తున్నాయి. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి 60,000కి వస్తున్నాయి. మనకి ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ క్లాసెస్ కూడా వస్తున్నాయి. ఓకేనా, ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 క్లాసెస్ కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ వస్తాయి. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి వస్తున్నాయి. మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ వాళ్ళు ఒప్పుకోవడం అనేది జరిగింది. అంటే ఖచ్చితంగా మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ అనేవి పడుతున్నాయి అన్నమాట. సో ఖచ్చితంగా మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 3 to 4 మంత్స్ మాత్రమే టైం ఉంటుంది. 3 to 4 మంత్స్ మాత్రమే ఉంటుంది, మనకి ఎక్కువ టైం అనేది ఉండదు. సో అందుకనే మనము ఎర్లీగా డెసిషన్ అనేది తీసుకోవాలి, కాస్త ఎర్లీగా డెసిషన్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకేనా, సో ఎంత ఎర్లీగా మీరు డెసిషన్ తీసుకుంటే అంత వేగంగా మీరు కోర్సెస్లోని నీట్గా జాయిన్ అవ్వండి అమ్మ. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇప్పుడే మీరు తీసుకొని సిలబస్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే మీకు మొత్తం టాపిక్ అంతా కూడా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఉన్న 3 to 4 మంత్స్లో మీరు హ్యాపీగా రివిజన్ అనేది చేసుకోగలరు. ఓకేనా, సో ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది, ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ. సో మీరు డెసిషన్స్ అనేవి ఇమ్మీడియట్గా తీసుకోండి అమ్మా. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫీజు వచ్చేసి కేవలం 45,000 రూపీస్ మాత్రమే, కేవలం 45,000 రూపీస్ మాత్రమేనమ్మా. టీఎస్పీఎస్సీ కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ కేవలం 45,000 రూపీస్ మాత్రమే, కేవలం 45,000 రూపీస్ మాత్రమేనమ్మా. ఒకవేళ మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకున్నారంటే ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ మీకు ఇవి కాంప్లిమెంటరీగా ఇవ్వడం జరుగుతుంది. కాంప్లిమెంటరీగా ఈ క్లాసెస్ యాక్సెసిబిలిటీ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకోవడం అనేది చాలా మంచి డెసిషన్. ఆ కాంప్లిమెంటరీ ఫీజెస్ కానీ ఇవన్నీ కూడా కేవలం 15th ఏప్రిల్ వరకేనమ్మా, కేవలం 15th ఏప్రిల్ వరకు ఈ ఆఫర్స్ అనేవి వర్తిస్తాయి. తర్వాత ఫీజెస్ ప్లస్ ఈ కాంప్లిమెంటరీ కూడా మరి ఉండవు, ఫీజెస్ ప్లస్ కాంప్లిమెంటరీ కూడా మరి ఉండవు. ఈఎంఐ కేవలం 5,000 రూపీస్ మాత్రమే. ఈఎంఐ కేవలం 5,000 రూపీస్ కడుతూ మీరు ఇప్పుడు యూపీఎస్సీ ఆఫ్లైన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ అనుకోండి, అది 60,000 కదా. అంటే మీరు హ్యాపీగా 12 మంత్స్లో మంత్లీ 5,000 కడుతూ మొత్తం మీరు అమౌంట్ అనేది క్లియర్ చేయొచ్చు. అంటే అమౌంట్ కూడా ఒకేసారి కట్టవసరం లేదు, హ్యాపీగా 5,000 పర్ మంత్ కడుతూ మీరు దీన్ని క్లియర్ చేయొచ్చమ్మా. ఓకేనా, బ్యూటీ ఏంటి అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైవ్ రికార్డెడ్ అనేది మీకు అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది వస్తుంది. ఓకేనా, అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది వస్తుంది. సరే, అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అంటే ఏంటి? అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అంటే మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మన క్లాసెస్ అనేవి వినొచ్చు. ఆల్రెడీ రికార్డెడ్వి ఉన్నాయి, రికార్డెడ్ అయినా యాక్సెస్ చేయొచ్చు. లేదు ఇంటరాక్టివ్ సెషన్ కావాలి అనుకుంటే లైవ్ క్లాసెస్లో కూడా మీరు అటెండ్ అనేది అవ్వచ్చు అనమాట. సో అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు చాలా ఇన్స్టిట్యూట్స్లో యాక్సెసిబిలిటీ ఇచ్చిన లైవ్ క్లాసెస్ కానీ అలాగా అది కేవలం 1 year 2 years మాత్రమే ఉంటుంది. బట్ మనకి అలా కాదు, మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మీరు ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఏదైనా టాపిక్ డిస్కషన్ డౌట్ వస్తే డైరెక్ట్గా ఆ టాపిక్ వెళ్ళి మీరు ఆ క్లాస్ అనేది ఒక్కటి వినేసినా మీకు పూర్తి నాలెడ్జ్ అనేది వస్తుందన్నమాట. మన క్లాసెస్ అనేవి చాలా కాంప్రహెన్సివ్గా నీట్గా అన్నీ కవర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇన్ని ఆఫర్స్ ఉన్నప్పుడు మీరు ఎర్లీగా డెసిషన్ తీసుకోవడం అనేది మంచిది. సో ఇక్కడ నెంబర్ చూడండమ్మా, ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. మేడంకి కాల్ చేయండి, మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మేడం క్వెరీ సాల్వ్ చేస్తారు. ప్లస్ సబ్స్క్రిప్షన్కి కూడా మేడంకి కాల్ చేయండి అమ్మ. మనకి డెమో క్లాసెస్ కూడా కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో కామెంట్ బాక్సెస్లోని పెట్టడం జరుగుతుంది. సో మీరు ఆ డెమో క్లాసెస్ కూడా కావాలంటే ఒకసారి ఆన్లైన్లో అటెండ్ అనేది అవ్వచ్చు, చూడొచ్చు, క్లాసెస్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చు అమ్మ. మన క్లాసెస్ ఎలా ఉంటాయో మాత్రం మీకు తెలుసు కదా, మనం నీట్గా కాంప్రహెన్సివ్గా స్లోగా ప్రతి టాపిక్ కూడా ఇన్ డీటెయిల్డ్గా డిస్కషన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా, సో చూడండి మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్తున్నాం. ఒక్కసారి చూడండమ్మా మన టాపిక్ ఏంటి ఈరోజు? బిమ్స్టెక్. ఓకే, బే ఆఫ్ బెంగాల్. ఇక్కడ చూడండి, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఓకేనా, మనకి ఇక్కడ ఇవి కూడా ఎంబ్లమ్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఫ్లాగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాటి గురించి ఒకసారి చూడండి. ఇది బంగ్లాదేశ్ది, ఇది భూటాన్ది, ఇది నేపాల్ది, ఇండియాది, ఇది
థాయిలాండ్ది, ఇది మియాన్మార్ది, ఇది శ్రీలంకది, రైట్. సో ఫ్లాగ్స్ కూడా జనరల్గా గుర్తుంచుకోండి అమ్మ. నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి అన్నిట్లోనే వస్తున్నాయి కాబట్టి మనకి ఫ్లాగ్స్ కూడా కాస్త ఇంపార్టెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ బిమ్స్టెక్ గురించి క్లియర్గా మనం చూద్దాం. ఓకేనా. ఇక్కడ వరకు ఉన్న ఇంపార్టెంట్ డేటా అంతా కూడా ఒక్కసారి చూడండి అమ్మా. ఓకేనా. బిమ్స్టెక్ అనేది మనకి బ్యాంకాక్ డిక్లరేషన్తో 1997, అంటే ఇది కాస్త రీసెంట్ ఇనిషియేటివ్ అనే చెప్పాలన్నమాట. ఓకేనా. కాస్త రీసెంట్ ఇనిషియేటివ్ అనే చెప్పాలి. 1997లో బ్యాంకాక్ డిక్లరేషన్తో మనం బిమ్స్టెక్ అనేది స్టార్ట్ చేసుకున్నాము. ఓకేనా. దీంట్లో ఎంతమంది కంట్రీస్ ఉంటారు? 7 కంట్రీస్. సరే, ఎలా గుర్తుంచుకోవాలి 7 కంట్రీస్ అంటే? ఇప్పుడు బిమ్స్టెక్ చూడండి, 1 2 3 4 5 6 7 ఉన్నాయి కదా. బిమ్స్టెక్ అనేది 7 లెటర్స్ కాబట్టి ఇక్కడ కూడా 7 కంట్రీస్ ఉన్నారు. అట్లా గుర్తుంచుకోండి అమ్మా. ఓకేనా. సో కంట్రీస్ ఏంటి అంటే ఇండియా అండ్ నైబరింగ్ కంట్రీస్ అని జనరల్గా గుర్తుంచుకోండి. అంటే ఇండియాతో ఉన్న ఈస్ట్ సైడ్లో ఉన్న బార్డర్ కంట్రీస్ అన్నీ కూడా వస్తున్నాయి. అంటే ఇండియా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, శ్రీలంక. ఓకేనా. ఈ 7 కంట్రీస్ కూడా పక్కనే ఉంటాయి. అందుకనే మీకు మ్యాప్ చూస్తే ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫస్ట్ మీటింగ్ అనేది థాయిలాండ్లో పెట్టడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ బిట్ అమ్మ. ఇప్పుడు జనరల్గా స్టాట్ చూసుకుంటే ఇంపార్టెన్స్ ఆఫ్ బిమ్స్టెక్ ఏంటి? అది 22% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ని కలిగి ఉంటుంది. ఈ పాయింట్స్ అన్నీ రాసుకోండమ్మా. 7 కంట్రీస్ బిమ్స్టెక్, 7 కంట్రీస్ అని, ఫస్ట్ సమ్మిట్ థాయిలాండ్ అని, ఈ కంట్రీ నేమ్స్ కూడా రాసుకోండమ్మా. ఇండియా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, శ్రీలంక. సో ఈ 7 కంట్రీస్ అనేవి రాసుకుంటారు. తర్వాత వరల్డ్లో 22% ఆఫ్ ది పాపులేషన్ బిమ్స్టెక్లో అనేసి, తర్వాత వీళ్ళు ముగ్గురు కంబైన్డ్ జీడిపి అనేది $2.7 ట్రిలియన్ అనమాట. ఓకేనా. ఇది కొద్దిగా ఓల్డ్ డేటా, బట్ దట్స్ ఫైన్. ఓకేనా. నెక్స్ట్ 1/4 ఆఫ్ ది వరల్డ్ ట్రేడ్ అనేది వీళ్ళ మధ్యలో ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. ఓకేనా. ఓకే, అంటే 1/4 ఆఫ్ ది వరల్డ్ ట్రేడ్ అనేది ఈ బే ఆఫ్ బెంగాల్ రీజన్ నుంచి జరుగుతూ ఉంటుంది వరల్డ్ ట్రేడ్లో మొత్తం. ఎందుకంటే ఇండియా ఉన్నది, మ్యాన్మార్, థాయిలాండ్, బంగ్లాదేశ్ కూడా ఈ మధ్య ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో 1/4 ఆఫ్ ది వరల్డ్స్ ట్రేడ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ 6 ఏరియాస్ వీళ్ళకి మెయిన్ టార్గెట్ అనమాట. అంటే మెయిన్ వీటిలో కోఆపరేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. జనరల్గా ఏంటి? ట్రేడ్, టెక్నాలజీ, ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, టూరిజం, ఫిషరీస్. ఓకేనా. సో చూసారా, ట్రేడ్ 6 ఏరియాస్ కదా. ట్రేడ్, టెక్నాలజీ, ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, టూరిజం, ఫిషరీస్. వీటి మీద ఎక్కువ ఈ 7 కంట్రీస్ కూడా కోఆపరేషన్ అనేవి చేసుకుంటాయి. ఓకేనా. సో ఇది మనం ఇన్ జనరల్గా డీటెయిల్డ్గా మోస్ట్ న్యూస్ పేపర్స్లో కవర్ చేసిన డేటా అంతా కూడా. ఇప్పుడు మనం మరికొద్దిగా కాస్త డీటెయిల్డ్గా అనేది చూద్దాం. ఒకసారి క్లియర్గా చూడండి అమ్మా. ఓకేనా. సో చూడండి, ఇక్కడ మనకి జనరల్గా ఇది ఎక్కడ? లిటోరల్ అండ్ బే ఆఫ్ బెంగాల్కి లిటోరల్ అండ్ అడ్జసెంట్ ఏరియాస్. ఓకే, లిటోరల్ అండ్ అడ్జసెంట్ ఏరియాస్. ఓకే. లిటోరల్ స్టేట్స్ అంటే నథింగ్ బట్ ఇది బే ఆఫ్ బెంగాల్ కదమ్మా. తర్వాత ఇది ఇండియన్ ఓషన్ కదా. అంటే ఇండియన్ ఓషన్కి ఈ బే ఆఫ్ బెంగాల్ రీజన్కి లిటోరల్ స్టేట్స్ అంటే ఇక్కడ చూసారు ఆనుకొని ఉన్న కంట్రీస్ అంటే శ్రీలంక, ఇండియా, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్. అంటే ఈ లిటోరల్ స్టేట్స్ మరియు అడ్జసెంట్ ఏరియాస్. అడ్జసెంట్ అంటే పక్కనే ఉన్న ఏరియాస్ లైక్ నేపాల్, భూటాన్. ఇవి డైరెక్ట్గా బే ఆఫ్ బెంగాల్తో బోర్డర్ లేకపోయినా సరే ఇండియా పక్కన ఉన్నాయి. మిగిలిన కంట్రీస్ కూడా పక్కన ఉన్నాయి. కాబట్టి ఈ కంట్రీస్, ఈ 7 కంట్రీస్ అనేవి ఒక గ్రూపింగ్ లాగా రావడం జరిగింది. ఓకేనా. దే ఆర్ ఎందుకు? టు అచీవ్ రీజనల్ యూనిటీ అనేది పాయింట్ అనేది మనం స్ట్రెస్ చేయాలన్నమాట ఆన్సర్స్ రాస్తున్నప్పుడు. ఓకేనా. టు అచీవ్ రీజనల్ యూనిటీ. సో బిమ్స్టెక్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ లిటోరల్ అండ్ అడ్జసెంట్ ఏరియాస్ అని చెప్తూ ఎక్కడెక్కడ? సౌత్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఓకేనా. సౌత్ ఏషియా ఒకటి, సౌత్ ఈస్ట్ ఏషియా ఒకటి. సౌత్ ఏషియాలో మనకి ఎన్ని కంట్రీస్ ఉంటాయి? 5. సౌత్ ఈస్ట్లో 2 కంట్రీస్. అంటే బిమ్స్టెక్లో టోటల్ 7 కదా. సో 5 ఏరియాస్ అనేవి సౌత్ ఏషియన్ కంట్రీస్. నథింగ్ బట్ ఇండియా, నేపాల్, భూటాన్, శ్రీలంక, బంగ్లాదేశ్. ఈ 5 కూడా మనకి సౌత్ ఏషియన్ కంట్రీస్ అంటాము. సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి మయన్మార్, థాయిలాండ్. సో టోటల్ 7 కంట్రీస్. మీరు ఇంట్రడక్షన్ రాసినప్పుడు ఎప్పుడు కూడా క్వశ్చన్స్లో అట్లా రాస్తేనే బాగుంటుంది. తర్వాత వై బిమ్స్టెక్ అంటే టు అచీవ్
రీజనల్ యూనిటీ అచీవ్ చేయడానికి ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు మెన్షన్ అనేది చేసుకోండమ్మా. చాలా నీట్గా రాసుకుంటేనే మీకు మంచిదన్నమాట. ఓకేనా. ఇది జనరల్గా చూస్తే మనకి హిమాలయాస్ నుంచి బే ఆఫ్ బెంగాల్కి టచ్ అవుతుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి హిమాలయాస్ ఉంటాయి కదా, హిమాలయాస్ నుంచి బే ఆఫ్ బెంగాల్ ఈ రీజన్ అంతా కూడా కవర్ అవుతుంది. ఓకేనా, ఈ రీజన్ అంతా కూడా కవర్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఎన్విరాన్మెంట్ ఆస్పెక్ట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. కోఆపరేషన్ అనేది ఎక్కువ చేసుకుంటే, కొలాబరేషన్గా ఈ కంట్రీస్ అన్నీ ఉంటే ఈ గ్రూపింగ్ అనేది చాలా ఎక్కువ అనేది పొందగలదు అనమాట. ఇప్పుడు మనం జనరల్గా హిస్టారికల్ డేటా ఏంటో కూడా మొత్తం టోటల్గా డిస్కస్ చేద్దాం. చూడండి అమ్మా. ఫస్ట్ ఇది ఎప్పుడమ్మా స్టార్ట్ అయిందనం 1997లో బ్యాంకాక్ డిక్లరేషన్. ఓకేనా, 1997లో బ్యాంకాక్ డిక్లరేషన్తో ఇది స్టార్ట్ అయ్యింది. సో బ్యాంకాక్ డిక్లరేషన్తో స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ దీనికి 4 మెంబర్ కంట్రీస్ అనేవాళ్ళు ఉండేవారు అనమాట. ఫస్ట్ ఓన్లీ 4 కంట్రీస్ మాత్రమే. దాన్ని మీరు బిస్ట్ అని గుర్తుంచుకోండి. ఆ గ్రూపింగ్ పేరు అప్పుడు బిమ్స్టెక్ స్టార్టింగ్ నుంచి బిమ్స్టెక్ అంటే నో, ఫస్ట్ బిస్టెక్. ఓకేనా, ఈ బిస్ట్ అనేవి 4 కంట్రీస్ అనమాట. ఏంటేంటో చూడండి. ఇక్కడ బంగ్లాదేశ్, తర్వాత ఇండియా, తర్వాత శ్రీలంక, తర్వాత థాయిలాండ్. సో ఈ 4 కంట్రీస్ కూడా ఓకే, మనము రీజనల్ కోఆపరేషన్ అనేది చేసుకుందాము. మనకి బే ఆఫ్ బెంగాల్లో మనందరికీ బోర్డర్స్ ఉన్నాయి కాబట్టి మనము కోఆపరేషన్ చేసుకుంటే మనం టెక్నికల్గాను ఎకనామికల్గాను గ్రో అవ్వగలము అని చెప్పేసి బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్. సరే, ఈసీ అంటే ఏంటి? ఎకనామిక్ కోఆపరేషన్. ఓకేనా, వాళ్ళు నలుగురు అన్నారన్నమాట. మనము ఎకనామిక్ కోఆపరేషన్ చేసుకుంటే అందరికీ కూడా విన్ విన్ సిచ్యువేషన్ వచ్చి మనందరం కూడా ప్రాస్పెరిటీ పొందుతాము అని చెప్పేసి అనుకున్నారు. తర్వాత ఏంటి, వితిన్ మంత్స్లోనే మయన్మార్ అనేది జాయిన్ అయ్యింది. అంటే 1997లోనే వితిన్ మంత్స్లోనే మయన్మార్ స్టార్ట్ అయిన తర్వాత అది బిమ్స్ట్ ఈసీ అయ్యింది. ఓకేనా, 1997లోనే ఎం అంటే మయన్మార్. ఓకే, మ్యాన్మార్ అనేది స్టార్ట్ అయింది. ఓకేనా, మ్యాన్మార్ అనేది స్టార్ట్ అయింది అనమాట 1997లోనే. అప్పుడు బిస్టెక్ కాస్త బిమ్స్ట్ ఈసీ అయ్యింది. ఓకే, బిమ్స్ట్ ఈసీ అయ్యింది. ఆ తర్వాత 2004లో మనం నేపాల్ని, భూటాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. నేపాల్ని, భూటాన్ని కూడా 2004లో యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. ఎప్పుడైతే నేపాల్, భూటాన్ యాడ్ అయ్యాయో అప్పుడు ఇప్పుడు ఉన్న ఆర్గనైజేషన్ నేమ్ బిమ్స్టెక్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని చెప్పేసి స్టార్ట్ చేసుకున్నారనమాట. టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేది ఉండాలి, మొత్తం రీజనల్ గ్రూపింగ్ అంతా కూడా ప్రాస్పరస్గా ఉండాలి అని చెప్పి వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. 1997లో బ్యాంకాక్ డిక్లరేషన్తో స్టార్ట్ చేసుకున్నాం. తర్వాత స్టార్టింగ్లో బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక మరియు థాయిలాండ్ మాత్రమే ఉన్నాయి. ఇటువంటివి ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. ఆ తర్వాత ఫస్ట్ జాయిన్ అయింది మయన్మార్. తర్వాత 2004లో నేపాల్, భూటాను కలిశాయి. ఆ తర్వాత బిమ్స్టెక్ కాస్త పూర్తిగా బిమ్స్టెక్ ఇప్పుడున్న బిమ్స్టెక్గా మారింది అనమాట. సో స్టార్టింగ్ వీళ్ళకి ఆబ్జెక్టివ్స్ ఏ విధంగా ఉండేవో ఒక్కసారి మనం చూద్దాం. క్లియర్గా చూడండి అమ్మా. అందరూ కూడా టెక్నికల్ ఫీల్డ్స్లో సపోర్ట్ చేసుకోవడం. ఓకేనా, అంటే టెక్నికల్ ఫీల్డ్స్ అండ్ ఎకనామిక్ ఫీల్డ్స్లో అందరూ కూడా సపోర్ట్ చేసుకోవడం. అండ్ నెక్స్ట్ అదర్ ఫీల్డ్స్ లైక్ ఎడ్యుకేషన్ అండ్ సైన్స్ ఫీల్డ్స్లో కూడా అందరూ కూడా హెల్ప్ చేసుకోవడం. ఇవన్నీ కూడా బోర్డర్ స్టేట్స్ అట్లానే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా టెక్నికల్ ఫీల్డ్స్లోని హెల్ప్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ అదర్ ఫీల్డ్స్లో కూడా హెల్ప్ చేసుకోవాలి. అందరూ కూడా పార్ట్నర్షిప్తో ముందుకు వెళ్ళాలి. ఓకేనా, అంటే ఒక రీజనల్ గ్రూపింగ్ లాగా పార్ట్నర్షిప్ అండ్ అందరం కూడా ఈక్వాలిటీగా సాధించాలి. పెద్ద కంట్రీ ఉంది కదా అని చిన్న కంట్రీస్ వాళ్ళ మాట వినడం అలాగేమీ కాకుండా అందరూ కూడా ఈక్వాలిటీ అనేది సాధించాలన్నమాట. అప్పుడే సాధించగలము. తర్వాత ర్యాపిడ్ ఎకనామిక్ డెవలప్మెంట్కి గ్రోత్కి మనము పాటుపడాలి. ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్
ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్కి మొత్తం కంట్రీస్ 7 కంట్రీస్ కూడా కష్టపడాలి. సో ఇవి మనం ఆబ్జెక్టివ్స్గా పెట్టుకోవడం జరిగింది. ఇంకా కామన్ ఇంట్రెస్ట్ అనేవి సాల్వ్ చేసుకోవాలి. ఓకేనా, కామన్ ఇంట్రెస్ట్స్. సార్ కామన్ ఇంట్రెస్ట్స్ అంటే ఏంటి? ఇప్పుడు జనరల్గా వీళ్ళందరూ కూడా బోర్డర్స్లో ఉన్నారు కదమ్మా, బోర్డర్స్లో ఉన్నారు కాబట్టి నేవీ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే శత్రువులు ఎప్పుడు కూడా నేవీ నుంచి అటాక్ చేసే ఛాన్స్ ఉంటాయి కాబట్టి నేవీ ప్రొటెక్షన్లోని వీళ్ళందరికీ కూడా వాళ్ళ టెరిటోరియల్ ఏరియాస్ అనేవి భద్రతగా ఉండాలని చెప్పేసి ఉంటుంది కదమ్మా. సో వీళ్ళందరూ కూడా నేవీ ప్రొటెక్షన్కి హెల్ప్ చేసుకుంటారు. తర్వాత ఏ డేటా వచ్చినా నేవల్ పరంగా ఓకే ఒక అన్నోన్ వెహికల్స్ కానీ వెసల్స్ కానీ వచ్చినా కూడా అందరూ డేటా అనేది షేర్ చేసుకుంటారనమాట. సో కామన్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో పైరసీ కానీ థ్రెట్స్ కానీ ట్రాఫికింగ్ కానీ వీటన్నిటికీ కూడా వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. వాళ్ళందరికీ కూడా కామన్ ఇంట్రెస్ట్ అనేవి ఏ ఉన్నాయో అన్నిటినీ కూడా సాల్వ్ చేసుకుంటారు. సో ఇటువంటివన్నీ కూడా వీళ్ళు గోల్స్గా పెట్టుకొని స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. గోల్స్గా పెట్టుకొని స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళేంటి టెరిటోరియల్ ఇంటిగ్రిటీని అందరూ సాధించుకోవాలి. ప్లస్ వీళ్ళు కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి పెట్టుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు మనం వాళ్ళు ఏ ప్రిన్సిపల్స్తో ఎప్పుడు అలా నడుస్తున్నారో మనం ఒక్కసారి చూద్దాం. ఏం చేస్తున్నారు? అందరికీ కూడా టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అంటే ఏ టెరిటరీకి క్లియర్గా ఆ కంట్రీ వాళ్ళు చూసుకుంటారు అనమాట. ఇబ్బందులు ఏవి కూడా రాకూడదు. టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అని ప్లస్ నాన్ ఇంటర్ఫియరెన్స్ ఏ కంట్రీ కూడా మిగిలిన కంట్రీస్ ఇంటర్నల్ అఫైర్స్లోకి దూరకూడదు. ఇప్పుడు ఇండియా ఉంది, మియాన్మార్లో ఏమవుతుందమ్మా మనకి మిలిటరీ జంతా రూల్ అనేది ఉంది. సో అక్కడ ఏంటి అక్కడ అవన్నీ కూడా ఇంటర్నల్ ఇష్యూస్ అనమాట. అవి వాళ్ళు చూసుకోవాలి. డెమోక్రసీయా ఒక మిలిటరీ రూలా అనేది వాళ్ళు చూసుకోవాలి తప్ప ఇండియా కానీ ఇంకే కంట్రీ కూడా దూరకూడదనమాట. అంటే మీరు ఇప్పుడు చూసారనుకోండి, రీసెంట్గా ఎందుకు ఇండియా మాట్లాడడం లేదు మయన్మార్స్ అంటే మీరు ఇవన్నీ కూడా కోట్ చేయొచ్చు అనమాట. అంటే ఇండియా మియాన్మార్ బిమ్స్టెక్లో మెంబర్స్ కంట్రీస్, అందులో ఒక ప్రిన్సిపల్ ఏంటి అంటే నాన్ ఇంటర్ఫియరెన్స్ అని చెప్పేసి ప్రిన్సిపల్ ఉన్నది. సో అందుకని ఇంటర్నల్ అఫైర్స్లో ఇండియా అనేది ఇంటర్ఫియర్ అవ్వదు అని చెప్పేసి మనం రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనము అందరం కూడా ఏ డెసిషన్ తీసుకున్నా మ్యూచువల్ బెనిఫిట్గానే ఉంటాయి. మ్యూచువల్ బెనిఫిట్గా ఉంటేనే తీసుకుంటాము. దాని గురించే మనం కష్టపడాలి. ఓకేనా. తర్వాత పొలిటికల్ ఇండిపెండెన్స్. తర్వాత ప్రతి కంట్రీ కూడా పొలిటికల్ ఇండిపెండెంట్ కంట్రీగానే ఉంటుంది. ఇండిపెండెంట్ కంట్రీగానే ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రిన్సిపల్స్గా పెట్టుకొని బిమ్స్టెక్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది అన్నమాట. ఓకేనా. సో మనం ఇవి ఆల్రెడీ చాలా ఇంపార్టెంట్ డేటా అంతా కూడా మనం చూడడం అనేది జరిగిందనమాట. ఓకే. సో ఇంపార్టెంట్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో ఒక్కసారి కంట్రీస్ మధ్యలో మనం చూద్దాం. ఎందుకంటే నేను పూర్తిగా చెప్పాను కదా, ఇవన్నీ ప్రిన్సిపల్స్ అన్నీ మనం రాసాం కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా రాసుకోండమ్మా. ప్రిన్సిపల్స్ అనేవి మనం డిస్కషన్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ఈ కంట్రీస్ అన్నీ ఉన్నాయి కదా. సో ఈ కంట్రీకి ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి ట్రేడ్ రిలేషన్స్ అని బాగా పెరగాలి అంటే మనకి ఇన్ జనరల్గా పీపుల్ కోఆపరేషన్ ఉండాలన్నా, ట్రేడ్ అనేది బాగా జరగాలన్నా మనకి కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ అనేవి ఉండాలి ఈ కంట్రీస్తో. కనెక్టివిటీ ప్రాజెక్ట్స్. సో బిమ్స్టెక్లో ఉన్న కంట్రీస్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్లో ఎక్కడున్నారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో అయితే ఆటోమేటిక్గా ట్రేడ్ అనేది గ్రో అవుతుందమ్మా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది గ్రో అయితే ఆటోమేటిక్గా ట్రేడ్ అనేది గ్రో అవుతుందన్నమాట. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ఏంటి అంటే మనకి ఏషియన్ ట్రైలేటరల్ హైవే. ఓకేనా. ఏషియన్ ట్రైలేటరల్ హైవే ఇవన్నీ కూడా జాగ్రత్తగా రాయండి అమ్మా. ఈ ఏషియన్ ట్రైలేటరల్ హైవే జనరల్గా ఇండియాని, ఇంకా మయన్మార్ని, ఓకే, ఇంకా థాయిలాండ్ని, ఈ 3 కంట్రీస్ని టచ్ అవుతూ మనకి ఏషియన్ ట్రైలేటరల్ హైవే అనేది వస్తుందన్నమాట. ఇండియా, మియాన్మార్, థాయిలాండ్ ఈ 3 కూడా ఏషియన్ ట్రైలేటరల్ హైవే కంట్రీస్లో ఉన్నాయి. ఓకేనా. ఏషియన్ ట్రైలేటరల్ హైవే. సో ట్రైలేటరల్ హైవేలో ఏమవుతుంది మనకి పీపుల్ మూవ్మెంట్ కానీ, ప్రొడక్ట్స్ మూవ్మెంట్ కానీ, గూడ్స్ మూవ్మెంట్ కానీ ఈజీగా జరుగుతుంది. ఎప్పుడైతే ప్రొడక్ట్స్ అనేవి మూవ్మెంట్ అనేది ఈజీగా జరుగుతుందో ట్రేడ్ రిలేషన్స్ అనేవి పెరుగుతాయి, ట్రేడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అనేది పెరుగుతాయి, ఎకనామికల్ రిలేషన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి, కల్చరల్ రిలేషన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. సో ఫ్రెండ్షిప్ అనేది నియర్ సస్టైన్
సస్టైనబిలిటీలోని మనం అచీవ్ చేసుకోగలం. నియర్ సస్టైనబిలిటీ అనేది మనం అచీవ్ చేసుకోగలం. ఓకేనా. సో అది ఏషియన్ ట్రైలేటరల్ హైవే. మరొకటి ఏంటి అంటే BBIN ప్రాజెక్ట్. ఓకేనా. BBIN ప్రాజెక్ట్. యాక్చువల్లీ ఈ BBIN ప్రాజెక్ట్లో మనకి బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ ఈ 4 కంట్రీస్ వచ్చాయి స్టార్టింగ్ BBIN. తర్వాత భూటాన్లో ఆ పార్లమెంట్ ఒప్పుకోకపోయేసరికి జనరల్గా వీళ్ళు ఏం చేసుకున్నారు, అగ్రిమెంట్ అనేది వెయిట్ చేసి ఈ 3 కంట్రీస్ అంటే బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్ వీళ్ళు ముగ్గురు కలిపి BBIN ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసుకున్నారు. ఈ BBIN ఏంటి అంటే మోటార్ వెహికల్ అగ్రిమెంట్. ఓకేనా. ఈ BBIN ఏంటి అంటే మోటార్ వెహికల్ అగ్రిమెంట్ అనమాట. ఓకే. మోటార్ వెహికల్ అగ్రిమెంట్ దేనికి ఇది? ఫర్ స్మూత్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కార్గో కని అంటే ట్రేడ్ రిలేషన్స్కి ప్లస్ పాసెంజర్ వెహికల్స్ కూడా వీళ్ళకి అనుమతులు అనేవి చాలా స్పీడ్గా వస్తాయి. సో అనుమతులు ఎప్పుడైతే స్పీడ్గా వస్తాయో రిలేషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ అవుతాయి. రిలేషన్స్ అనేవి స్ట్రాంగ్ అయ్యి మూమెంట్ అనేది బాగా పెరుగుతుంది. ఓకేనా. మూమెంట్ అనేది బాగా పెరుగుతుంది. తర్వాత ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది ఇండియాకి, మియాన్మార్కి ఇవి ఇద్దరు కలిపి ఉన్న ప్రాజెక్ట్ అనమాట. దాన్నే కలాదాన్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఓకేనా. కలాదాన్ మల్టీ మోడల్ ఆర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనమాట. అంటే ఏంటి, యాక్చువల్లీ కలాదాన్ ప్రాజెక్ట్తో ఇండియా నార్త్ ఈస్ట్కి త్రూ మియాన్మార్ నుంచి కానీ వెళ్ళాలి అని చూస్తుంది అనమాట. మియాన్మార్ సపోర్ట్ చేస్తే మనము నార్త్ ఈస్ట్కి మియాన్మార్తో కూడా రీచ్ అవ్వగలము. సో కలాదాన్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనేది ఇండియాకి మియాన్మార్కి మధ్యలో జరిగిన కనెక్టివిటీ ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అనమాట. ఆల్రెడీ ఇండియా అనేది కలాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్లోని ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ అనేది అవుతుందన్నమాట. ఓకేనా. సో అక్కడ మిలిటరీ జనతా గవర్నమెంట్ రావడం కాస్త స్లో అయింది, బట్ ప్రాజెక్ట్ అనేది ఆన్ గోయింగ్లోనే ఉందన్నమాట. సో ఇది మేజర్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్. మనం ఈ బిమ్స్టెక్ కంట్రీస్ ఏవైతే తీసుకున్నామో అవి వీటన్నిటిలోనే ఉన్నాయి కాబట్టి వీటిని కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ బిట్వీన్ ఈ బిమ్స్టెక్ కంట్రీస్ అని చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా అని మనం క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. ఓకే. అయితే ఇవి ఏ ఏరియాస్లో కోఆపరేషన్ చేసుకుంటాయి? ఓకేనా. ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ ఏమేమి ఉన్నాయో ఒక్కసారి చూడండి అమ్మా. ఇటువంటివి జనరల్గా మనకి ప్రిలిమ్స్లో యూజ్ అవుతాయి. ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ ఎక్కడెక్కడ వీళ్ళు కోఆపరేషన్ చేసుకుంటున్నారు? ట్రేడ్. ఓకేనా. ఇది జనరల్గా మనం చెప్పగలం ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. తర్వాత టెక్నాలజీ, తర్వాత ఎనర్జీ, తర్వాత ట్రాన్స్పోర్టేషన్, ఓకే. తర్వాత టూరిజం, ఫిషరీస్, అగ్రికల్చర్, కల్చరల్ కోఆపరేషన్. ఓకే. కల్చరల్ కోఆపరేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, పబ్లిక్ హెల్త్ వీటన్నిటిలోని ఇంకా ఇది మెయిన్ అన్నమాట. కౌంటర్ టెర్రరిజం. ఓకే. కౌంటర్ టెర్రరిజం, ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్స్, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ థ్రెట్స్ ఇవన్నీను. ఇంకా ట్రాన్స్నేషనల్ క్రైమ్స్. ఈ ట్రాన్స్నేషనల్ క్రైమ్స్ ఎందుకు వచ్చాయి అంటే మీకు గోల్డెన్ ట్రయాంగిల్ ఏరియాలో మియాన్మార్, థాయిలాండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. లావోస్, మియాన్మార్, థాయిలాండ్ కంట్రీస్ అనేవి మీకు గోల్డెన్ ట్రయాంగిల్. గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఏంటి? గోల్డెన్ ట్రయాంగిల్లో జనరల్గా మనకి డ్రగ్స్ అనేవి మూమెంట్ అవుతూ ఉంటాయి. అంటే ఇండియాకి పక్కనే ఉన్న కంట్రీస్ గోల్డెన్ ట్రయాంగిల్లో ఉన్నాయి. గోల్డెన్ ట్రయాంగిల్లో లావోస్, థాయిలాండ్, మియాన్మార్,
ఈ కంట్రీస్ అనేవి ఉండడం అనేది జరిగిందనమాట. ఓకేనా, గోల్డెన్ ట్రయాంగిల్లో. సో అక్కడ విపరీతంగా డ్రగ్స్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. సో ట్రాన్స్నేషనల్ క్రైమ్స్, నాట్ ఓన్లీ డ్రగ్స్ బట్ ఆల్సో ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్స్, ఓకేనా, గన్స్, బుల్లెట్స్, ఎమ్యునిషన్, ఇవన్నీ కూడా ఆ రీజియన్స్ నుంచి మూవ్ అవుతూ ఉంటాయన్నమాట. సో కౌంటర్ టెర్రరిజం అండ్ ట్రాన్స్నేషనల్ క్రైమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్ కూడా ఉన్నది. దట్ ఈజ్ నథింగ్ బట్ క్లైమేట్ చేంజ్. అంటే ఈ రీజనల్ గ్రూపింగ్ చూసారా? సో ఇందుకనే రీజనల్ గ్రూపింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మల్టీ లెవెల్లో మనకి కోఆపరేషన్ అనేది జరుగుతుంది. మనం ఫస్ట్ రాసాం కదా బిమ్స్టెక్లో, టెక్నికల్, మల్టీ సెక్టోరల్, టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని. చూసారా, మల్టీ సెక్టోరల్, ఇన్ని సెక్టార్స్లో మనం టెక్నికల్ కోఆపరేషన్, ఎకనామిక్ కోఆపరేషన్ చేసుకుంటున్నాము. అంటే ట్రేడ్ దగ్గర నుంచి క్లైమేట్ చేంజ్, ఎన్విరాన్మెంటల్ పార్ట్ దాకా, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ థ్రెట్స్ దాకా, కల్చరల్ కోఆపరేషన్ దాకా అన్ని రిలేషన్స్లోని మనము బిమ్స్టెక్ కంట్రీస్ అనేవి హెల్ప్ చేసుకుంటున్నాయి. అందుకని రీజనల్ గ్రూపింగ్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి క్లియర్గా ఎప్పుడు జనరల్గా చెప్తూ ఉంటారనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ కూడా చూసాం కాబట్టి జనరల్గా బిమ్స్టెక్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి అమ్మా. జనరల్గా ఆర్గనైజేషన్ అనేది ఏ విధంగా బిమ్స్టెక్లో ఉంటుందో చూడండి అనమాట. అంటే జనరల్గా హయ్యెస్ట్ బాడీ ఎప్పుడు కూడా బిమ్స్టెక్లో బిమ్స్టెక్ సమ్మిట్ గ్రూప్ మాత్రమే. అంటే దీంట్లో కంట్రీ హెడ్స్ వాళ్ళు స్వయంగా పార్టిసిపేట్ చేస్తారు. సో హయ్యెస్ట్ పాలసీ డెసిషన్ బాడీ ఏంటి అంటే బిమ్స్టెక్ సమ్మిట్. మనకి తరచుగా అంటే రెగ్యులర్గా ఎప్పుడవుతుందో మనకు తెలియదు, అంటే ఇయర్లీ ట్వైస్ అని కాదు, కానీ జనరల్గా బిమ్స్టెక్ మీటింగ్ అనేది జరుగుతుంది. ఆ బిమ్స్టెక్ మీటింగ్లో ఇప్పుడు చూడండి 1997లో స్టార్ట్ అయినప్పటికీ ఇప్పుడు రీసెంట్గా 2022ది జరిగింది మనకి 5th సమ్మిట్ అనమాట. అంటే అంత రెగ్యులర్గా ఇవి జరగవు, బట్ జరిగినప్పుడు మాత్రం బిమ్స్టెక్ సమ్మిట్ గ్రూప్స్ అనేవి జరిగితే హెడ్స్ ఆఫ్ ది కంట్రీస్ అనేవాళ్ళు డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసి ప్రాబ్లమ్స్ ఏంటో చూసుకొని వాటి సొల్యూషన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలనేది చూసుకుంటారనమాట. అంటే బిమ్స్టెక్ సమ్మిట్ బాడీ ఈజ్ ది హైయెస్ట్ పాలసీ మేకింగ్ బాడీ అనమాట. ఓకేనా, హైయెస్ట్ పాలసీ మేకింగ్ బాడీ అనమాట మనకిది. సో ఆ తర్వాత జనరల్గా మినిస్టర్స్ అనేవాళ్ళు కలుస్తారు. దాన్నే మనం మినిస్టీరియల్ మీటింగ్ అని కూడా అంటాము. తర్వాత మనకి బిమ్స్టెక్ వర్కింగ్ గ్రూప్ ఉంటుంది. ఓకేనా, బిమ్స్టెక్ వర్కింగ్ గ్రూప్. బిమ్స్టెక్ వర్కింగ్ గ్రూప్ అనేది ఉంటుంది. అంటే ఏంటి, దీంట్లో అఫీషియల్స్ ఎవరైతే అంబాసిడర్ పొజిషన్స్లోని, డిప్లొమాటిక్ పొజిషన్స్లోని ఉంటారో ప్రతి కంట్రీ నుంచి, వాళ్ళందరూ కలిసి మీట్ అవుతారు. ఇప్పుడు బిమ్స్టెక్ సమ్మిట్ జరగాలంటే దాని ముందు వీళ్ళందరూ మినిస్టీరియల్ మీటింగ్స్ జరుగుతాయి, బిమ్స్టెక్ వర్కింగ్ గ్రూప్స్ జరుగుతాయి. వీళ్ళు ఎజెండాని అవన్నీ డిస్కస్ చేసుకొని ఫైనలైజ్ చేసిన తర్వాత మాత్రమే బిమ్స్టెక్ సమ్మిట్ గ్రూప్ అనేది జరుగుతుందన్నమాట. సో సడన్గా వెళ్ళి లీడర్స్ ఏం మాట్లాడుకోరు కాబట్టి జనరల్గానే ముందుగానే అన్ని డిస్కషన్ చేసుకొని ఉంచుతారు. ఆ తర్వాత జనరల్గా బిజినెస్ ఫోరమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఈ కంట్రీస్ మధ్యలో. అంటే బిమ్స్టెక్ బిజినెస్ ఫోరం అని అన్నాము అనుకోండి, అప్పుడు మనం ప్రైవేట్ పీపుల్ని కూడా, అంటే ప్రైవేట్ సెక్టర్లో ఉన్న పీపుల్ని కూడా జనరల్గా ఇన్వైట్ చేస్తాము. అంటే ఏంటి, క్రాస్ కంట్రీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు అని. ఈ ప్రైవేట్ పీపుల్ని మనం ఎందుకు పిలుస్తాము, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తారు కాబట్టి. సో ఇన్వెస్ట్మెంట్స్ గురించి అయినా మనము ఈ కంట్రీస్ అన్నీ కూడా ఈ బిజినెస్ ఫోరమ్స్ లాంటివి పెడుతుంది అనమాట. ఓకేనా, సో అయితే ఇంత పెద్ద ఇంపార్టెంట్ గ్రూప్ అనేది ఎందుకు అంత క్లియర్గా సక్సెస్ఫుల్ అవ్వలేదు? సార్ క్లియర్గా సక్సెస్ఫుల్ అవ్వలేదా అంటే ఎస్, ఇది క్లియర్గానే సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఎందుకు అంటే దీనికి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. మనం చెప్పాం కదా ఇప్పుడే, రెగ్యులర్గా మీట్ అవ్వదు. తర్వాత కొన్ని కంట్రీస్కి బైలేటరల్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అంటే ఏంటి, నో రెగ్యులర్ మీటింగ్స్. ఓకేనా, నో రెగ్యులర్ మీటింగ్స్ అనేవి జరగదు. జనరల్గా ఏంటి, మనకి బోర్డర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి.
బోర్డర్ ఇష్యూస్ అంటే నథింగ్ బట్ మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్స్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో నాగాలాండ్ ఏరియా అనేది నాగాస్ పీపుల్ అనేవాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఈ ఏరియా అనేది ఇండియాలోనే కాకుండా మ్యాన్మార్ ఏరియాను కూడా లింక్ చేసి అడుగుతున్నారనమాట. సో బార్డర్ ఇష్యూస్లో మనకి ఇవి ఉన్నాయి. తర్వాత మనకి ఇంటర్నల్ సెక్యూరిటీలో ఫ్రీ మూవ్మెంట్ రిజైమ్ 16 కిలోమీటర్స్ వరకు మనకి మ్యాన్మార్తో ఉందన్నమాట. ఫ్రీ మూవ్మెంట్ అనేది చెయ్యొచ్చు వితౌట్ వీసా, పాస్పోర్ట్ అవేవి లేకున్నా కూడాను. బట్ ఇటువంటివి మనకి రాడికల్ ఎలిమెంట్స్ అంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ కూడా ఇవన్నీ వాడుకుంటున్నారు. సో ఇది కూడా ఒక ఛాలెంజే. బిమ్స్టెక్ అంత క్లియర్గా సక్సెస్ అవ్వకపోవడానికి ఇది కూడా ఛాలెంజే. తర్వాత బైలేటరల్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. బైలేటరల్ ఇష్యూస్ బైలేటరల్ ఇష్యూస్ అంటే ఏంటి? ఇక్కడ బైలేటరల్ ఇష్యూస్ అంటే మనకి జనరల్గా మ్యాన్మార్లో మనకి రోహింగ్యా క్రైసిస్ అనేది జరుగుతుందన్నమాట. అంటే రోహింగ్యా ముస్లిమ్స్ని మ్యాన్మార్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు ఇండియాకి, బంగ్లాదేశ్కి వచ్చి తలదాచుకుంటున్నారు అనమాట. ఓకే, అంటే రిఫ్యూజీస్ కింద వస్తున్నారు. సో బైలేటరల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఇండియా, మ్యాన్మార్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా అఫీషియల్గా వీళ్ళ గురించి డిస్కషన్ అనేది చేయలేదన్నమాట. ఎందుకు అంటే మళ్ళీ మ్యాన్మార్ అనేది ఇరిటేటెడ్గా ఫీల్ అవుతుంది కాబట్టి బ్యాక్ ఛానల్ డిప్లొమసీయే జరుగుతుంది తప్ప అఫీషియల్గా ఎప్పుడు కూడా వచ్చి డిస్కస్ చేయలేదు అనమాట. తర్వాత మెయిన్ మరొకటి ఏంటి అంటే చైనా. ఓకే, చైనా అనేది ఇండియా ఎప్పుడైతే ఈ కంట్రీస్తో పార్టిసిపేషన్ అనేది చేస్తుందో చైనా మధ్యలో వచ్చి ఈ కంట్రీస్ ఇండియాతో రిలేషన్ కాకుండా చైనాతో ఎక్కువ రిలేషన్ చేయాలని చైనా ఇండివిజువల్ కంట్రీస్ వైపు వెళ్తుంది. అవన్నీ కూడా చైనా వైపు తిరగాలి అని చూస్తుందన్నమాట. నెక్స్ట్ మెయిన్ ఇదొక ఇష్యూ ఏంటి అంటే బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ పాయింట్స్ అన్నీ జాగ్రత్తగా రాసుకోండమ్మా. ఈ బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ ఆఫ్ ఇండియా అంటే జనరల్గా మిగిలిన కంట్రీస్ ఏం ఫీల్ అవుతారంటే ఇక్కడ ఉన్న గ్రూపింగ్ అంతట్లో కూడా ఇండియాయే చాలా పవర్ఫుల్, చాలా ఆపర్చునిటిస్టిక్, అంటే ఇది ఒక సూపర్ పవర్ లాంటిదన్నమాట. మిగిలిన కంట్రీస్ అన్నీ కూడా చాలా మైన్యూట్ కంట్రీస్ కాబట్టి అవేవి ఇండియా దరిదాపుల్లో కూడా రాలేవు అనమాట. అంటే మిలిటరీలో కానీ, టెక్నికల్లో కానీ, ఎకనామిక్లో కానీ వీటన్నిటిలో కూడాను ఇండియా ఫార్ సుపీరియర్ అనమాట ఆ కంట్రీస్ అనేవి. సో ఇండియా కొంత పెత్తనం చెలాయిస్తుంది అని వాళ్ళు అనుకుంటున్నారనమాట. బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారనమాట. బట్ ఇండియా ఎప్పుడు కూడా కోఆపరేటివ్గానే మిగిలిన కంట్రీస్తో ఉంటుంది. ఎస్, కాస్త బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ చూపించినప్పటికీ కూడా అది రీజనల్ స్టెబిలిటీ గురించే. ఓకేనా? ఎస్, అండ్ నో క్లియర్ కట్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్స్ అనేవి జరగట్లేదు. అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏమీ కూడా జరగడం లేదు. మనకి నో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి బిట్వీన్ ది కంట్రీస్ అనేవి ఏమీ కూడా అస్సలు జరగడం లేదు. ఓకేనా? అంటే ఏ కంట్రీకి ఆ కంట్రీకి రిలేషన్స్ ఉంటున్నాయి తప్ప నో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ లేకపోవడం వల్ల క్లియర్ కట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి ఏవి కూడా సక్సెస్ఫుల్గా లేవు. కాబట్టి మనకి వీళ్ళ మధ్యలో ఉన్న ఎకనామిక్ కోఆపరేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఏం తక్కువ ఉంటుందమ్మా? ఎకనామిక్ కోఆపరేషన్. సో అందరూ కూడా ఈ పాయింట్స్ అనేవి జాగ్రత్తగా రాసుకున్నారు అని నేను అనుకుంటున్నాను అనమాట. అంటే ఇది నథింగ్ బట్ ఈ సైడ్ హెడ్డింగ్ ఏంటి? వై బిమ్స్టెక్ అనేబుల్ టు రీచ్ ది ప్రాస్పెక్టస్ అనేసి. ఓకేనా? ఎందుకు అనుకున్నంత రీచ్ అవ్వలేదు అంటే ఈ 5, 6, 7 పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మల్టీ సెక్టోరల్గా ఓపెన్ చేస్తారు. ఓకే, పొలిటికల్గా ఏంటి? నో రెగ్యులర్ మీటింగ్స్. తర్వాత నేషనల్ థ్రెట్ సెక్యూరిటీ ఏంటి? బార్డర్ ఇష్యూస్ కానీ, ఫ్రీ మూవ్మెంట్ రిజైమ్ ఎఫ్ఎంఆర్ కానీ, తర్వాత పొలిటికల్ ఆస్పెక్ట్స్ మరొకటి ఏంటంటే బైలేటరల్ ఆస్పెక్ట్ రోహింగ్యా క్రైసిస్ ఒకటి. తర్వాత ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్ ఏంటి? చైనా డామినెన్స్ కానీ, బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ ఆఫ్ ఇండియా అని కానీ ఇవన్నీ పెడతాము. తర్వాత ఎకనామిక్లో కూడా నో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. మనకి రీజనల్ కోఆపరేషన్ అనేది అంత ఎక్కువ మొత్తంలో లేదు, చాలా తక్కువ ఉన్నది అని చెప్పేసి చాలామంది ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఈ ఇష్యూస్ వల్ల మనకి క్లియర్గా ఏం అర్థమవుతుంది? బిమ్స్టెక్ అనేవి ఈ ఇష్యూస్లో ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకుంటే ఖచ్చితంగా గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అనేవి అచీవ్ చేయగలదు అనమాట. సో మనకి బిమ్స్టెక్కి, సార్క్కి యాక్చువల్లీ దగ్గర పోలికలు అనేవి ఉన్నాయన్నమాట. సో బిమ్స్టెక్కి, సార్క్కి ఏమున్నాయో డిఫరెన్సెస్ అనేవి బిమ్స్టెక్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఒక 3-4 పాయింట్స్ అనేవి మనం డిస్కషన్ చేసుకొని ఉంచుకుంటే ఆ డిఫరెన్సెస్ అనేవి మనకి కాస్త యూజ్ అవుతాయి. ఆ డిఫరెన్సెస్ చూసిన తర్వాత మనం లేటెస్ట్ మీటింగ్ బిమ్స్టెక్లో ఏమైందో దాని గురించి క్లియర్గా మనం డిస్కషన్ అనేది చేద్దామన్నమాట. ఓకేనా? మెయిన్ మనకి సార్క్కి, బిమ్స్టెక్కి
డిఫరెన్స్ ఏంటో ఒక 3-4 పాయింట్స్లో మనం జనరల్గా చూద్దాం అనమాట. సార్క్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది? కోల్డ్ వార్ పీరియడ్లో స్టార్ట్ అయింది అనమాట. అంటే 1985లో సార్క్ అనేది స్టార్ట్ అయింది. ఆ పీరియడ్ అంతా కూడా జనరల్గా మనం కోల్డ్ వార్ కింద తీసుకుంటాము. ఓకేనా? అప్ టు 1991 కదమ్మా కోల్డ్ వార్ అనుకుంటాం. బిమ్స్టెక్ అనేది మనం ఎప్పుడు చూసాము? 1997లో చూసాం. 1997లో చూసాం. సో అంటే ఇది పోస్ట్ కోల్డ్ వార్ తర్వాత ఫార్మ్ అయిన రీజనల్ గ్రూపింగ్. ఓకేనా? సార్క్లో చూసుకుంటే మనకి ఎక్కువ సౌత్ ఏషియన్ కంట్రీస్ మాత్రమే ఉంటాయి. అంటే ఇక్కడ బిమ్స్టెక్లో మియాన్మార్, థాయిలాండ్ రావడం వల్ల మనకి సౌత్ ఏషియా ప్లస్ సౌత్ ఈస్ట్ ఏషియా కూడా యాడ్ అవ్వడం జరిగింది. సౌత్ ఏషియా ప్లస్ సౌత్ ఈస్ట్ ఏషియా కూడా. సో ఇక్కడ సౌత్ ఏషియన్ కంట్రీస్లో మనకి ఎవరెవరు ఉంటారు? ఇక్కడ మనకి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కూడా యాడ్ అవుతుంది. ఓకేనా? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యాడ్ అవుతుంది. దానితో పాటు మనకి మాల్దీవ్స్ కూడా యాడ్ అవుతుందన్నమాట. అంటే మనకి ఇక్కడ 8 కంట్రీస్ ఉంటాయి. ఇక్కడ మియాన్మార్, థాయిలాండ్ ఉంటుంది. ఇక్కడ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తర్వాత మాల్దీవ్స్ కూడా యాడ్ అవుతుంది. ఇక్కడ 8 కంట్రీస్, ఇక్కడ 7 కంట్రీస్ ఉంటాయి. ఇక్కడ సౌత్ ఏషియన్ కంట్రీస్, ఇక్కడ సౌత్ ఏషియన్ ప్లస్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఉంటాయి. ఇక్కడ మియాన్మార్, థాయిలాండ్ ఉంటుంది. ఇక్కడ మయన్మార్, థాయిలాండ్ అనేది మనకు ఉండదన్నమాట. మెయిన్ సార్క్లో ప్రాబ్లం ఏంటి అంటే పాకిస్తాన్ ఎక్కువ బ్యాడ్ యాటిట్యూడ్ అనేది ఇండియా వైపు చూపిస్తుంది. బట్ ఇక్కడ అటువంటివి ఏమీ లేదనమాట. ఇక్కడ మెయిన్ పాకిస్తాన్ వల్ల సార్క్ అంత సక్సెస్ఫుల్గా కనెక్ట్ అవ్వడం లేదు. ఇక్కడ ట్రేడ్ అనేది చాలా తక్కువ. ట్రేడ్ అమాంగ్ ది నేషన్స్ అనేది చాలా తక్కువ. కంపారిటివ్ టు సార్క్, బిమ్స్టెక్ ట్రేడ్ రిలేషన్స్ అనేవి బాగానే జరుగుతున్నాయి, పర్వాలేదు. అంటే ఇంకా గ్రో అవ్వాలి తప్ప ఇది ఇంతవరకు పర్వాలేదు అన్నట్టు. చూసారా? ఈ 3-4-5 పాయింట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ టైంలో స్టార్ట్ అయింది, ఆ టైం తీసుకోవడం వల్ల రీజన్ ఏంటి, పొటెన్షియాలిటీ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కషన్ చేయడం జరిగింది కదమ్మా. సో ఈ పాయింట్స్ అనేవి జాగ్రత్తగా డిఫరెన్స్ బిట్వీన్ సార్క్ అండ్ బిమ్స్టెక్ అనేది మనం ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు రీసెంట్గా బిమ్స్టెక్ మీటింగ్ జరిగింది కదా. ఆ బిమ్స్టెక్ మీటింగ్లో అది 5th మీటింగ్ అనమాట. ఆ బిమ్స్టెక్ మీటింగ్లో జనరల్గా ఏం జరిగిందో అనేది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి ఒకసారి. మనకి లేటెస్ట్ సమ్మిట్ అనేది మార్చ్లో జరగడం అనేది జరిగిందనమాట. ఓకేనా? లేటెస్ట్ సమ్మిట్ అనేది మార్చ్ 2022లో జరిగింది. ఓకే, మార్చ్ 2022లో జరిగింది. దాని అవుట్కమ్ ఏంటో చూడండి. అది 5th సమ్మిట్ అమ్మ. అది 5th సమ్మిట్. మెయిన్ అవుట్కమ్స్ ఏంటి అంటే బిమ్స్టెక్ చార్టర్ అనేది డిస్కషన్ చేయడం జరిగింది. దీంట్లో క్లియర్గా ఏం చెప్పారు అంటే, ఇంతవరకు మనం ఎప్పుడు మీట్ అవుతున్నామో తెలియదు కదా, ఇప్పటి నుంచి కనీసం 2 yearsకి ఒకసారైనా కనీసం మీట్ అవ్వాలి. వన్స్ ఇన్ ఎవ్రీ 2 years అనేది బిమ్స్టెక్ కంట్రీస్ అన్నీ కూడా స్టార్ట్ అవ్వాలి అని ఇనిషియేటివ్ తీసుకొని కలవాలి అని చెప్పేసి తీసుకోవడం జరిగిందనమాట. సార్ ఇదేంటిది కొత్తగా పెట్టారు? ఎస్, ఈ బిమ్స్టెక్ చార్టర్లోనే కొత్త ఎంబ్లమ్ అండ్ ఫ్లాగ్ అనేది తీసుకొని రావడం జరిగింది. అంటే ఇది ఇక్కడ నుంచి అఫీషియల్ ఎంబ్లమ్ అండ్ ఫ్లాగ్ ఫర్ బిమ్స్టెక్. ఇంతవరకు అఫీషియల్ ఫ్లాగ్ అండ్ ఎంబ్లమ్ అనేది లేదు. ఇప్పటి నుంచి అఫీషియల్ ఎంబ్లమ్ అండ్ ఫ్లాగ్ అనేది రావడం జరిగింది అన్నమాట. ఆ తర్వాత కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ అన్నీ కూడా కొన్ని లీడర్షిప్ రోల్స్ అనేవి తీసుకుంది అనమాట. ఓకేనా? లీడర్షిప్ రోల్స్ అనేవి తీసుకుంది. మెంబర్ కంట్రీస్ అన్నీ కూడా ఆ లీడర్షిప్ రోల్లో మిగిలిన కంట్రీస్కై కోఆపరేషన్ చేస్తాయి అన్నట్టు తీసుకున్నారు అనమాట. జనరల్గా ఫస్ట్ చూడండి, ఇండియా జనరల్గా సెక్యూరిటీ లీడర్షిప్ రోల్ అనేది తీసుకుంది. ఓకేనా? ఇండియా సెక్యూరిటీ లీడర్షిప్ రోల్ అనేది తీసుకుంది అనమాట. ఇండియా పెద్ద కంట్రీ కాబట్టి ఈ మొత్తం రీజన్ ఆర్గనైజేషన్ అంతటికీ కూడా సెక్యూరిటీ లీడర్షిప్ రోల్ ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టు తీసుకుందనమాట ఇండియా. బంగ్లాదేశ్ ఏమో ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ తీసుకుంది. తీసుకుంది. అంటే ఎన్ని పిల్లర్స్ ఉంటాయి? 7 పిల్లర్స్ ఉంటాయి కదమ్మా. 7 కంట్రీస్ కాబట్టి ఒక్కొక్క కంట్రీ కూడా ఒక్కొక్క లీడర్షిప్ రోల్ అనేది తీసుకుంది. దాన్ని వాళ్ళు బిమ్స్టెక్ వాళ్ళు 7 పిల్లర్స్ అని పెట్టుకోవడం జరిగింది. 7 పిల్లర్స్లో ఇండియా సెక్యూరిటీ లీడర్షిప్ రోల్ తీసుకుంది. బంగ్లాదేశ్ ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, డెవలప్మెంట్ లీడర్షిప్ రోల్ అనేది తీసుకుందనమాట. ఓకేనా? మనకి జనరల్గా భూటాన్ని మనం ఎన్విరాన్మెంట్ పరంగా ఎప్పుడు కదా ఎక్స్పెక్ట్ చేస్తాము. ఇక్కడ కూడా ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ తీసుకుంది. ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేది భూటాన్ తీసుకుంది. ఆ తర్వాత 4th వన్ చూడండి. 4th వన్ మియాన్మార్. ఓకే,
మియాన్మార్ అగ్రికల్చర్ చూసుకుంటుంది. ఓకేనా, మియాన్మార్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ మియాన్మార్ లీడర్షిప్ రోల్ తీసుకుంటుంది. అయితే నేపాల్, ఓకే, నేపాల్ జనరల్గా కల్చర్, టూరిజం అండ్ పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ అనేది చూసుకుంటుంది అన్నమాట. ఓకేనా, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ ఇవన్నీ అవుట్కమ్స్ అమ్మ. ఇవన్నీ కూడా మనకి వేరియస్ గవర్నమెంట్ సోర్సెస్ నుంచి చూస్తే తెలుస్తుంది. ఓకేనా, తీసుకోవడం జరిగింది. సరే, అయితే ఇంకా 2 కంట్రీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇరేజ్ చేసి మళ్ళీ నేను ఒకసారి ఇక్కడ రాస్తాను. ఒకసారి ఇక్కడ క్లియర్గా చూడండి అమ్మ. ఓకేనా, ఓకే. సో మనం ఇంతవరకు ఏంటి, ఇండియా డిస్కషన్ చేయడం జరిగింది, బంగ్లాదేశ్, భూటాన్, మియాన్మార్, నేపాల్, తర్వాత శ్రీలంక. రైట్, శ్రీలంక వాళ్ళు టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ శ్రీలంక వాళ్ళు తీసుకోవడం జరిగింది. తర్వాత లాస్ట్ థాయిలాండ్ వాళ్ళు కనెక్టివిటీ రోల్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. కనెక్టివిటీ రోల్ అంటే మెంబర్ కంట్రీస్ అన్నీ కూడా వాళ్ళు తీసుకున్న పిల్లర్స్ బట్టి వాళ్ళు వాటిని ప్రమోట్ చేస్తారు. మెంబర్ కంట్రీస్ అన్నీ కూడా వాళ్ళు తీసుకున్న రోల్ బట్టి వాటిని, ఆ పిల్లర్స్ని ప్రమోట్ చేస్తారు ఈ రీజనల్ ఆర్గనైజేషన్లో. ఇక్కడ చూడండి, ఇండియా సెక్యూరిటీ తీసుకుంది, బంగ్లాదేశ్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ తీసుకుంది, భూటాన్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ తీసుకుంది, మియాన్మార్ అగ్రికల్చర్ ఫుడ్ సెక్యూరిటీ తీసుకుంది, నేపాల్ పీపుల్ టు పీపుల్ కల్చరల్ రిలేషన్స్ ఇవన్నీ నేపాల్ తీసుకుంది, శ్రీలంక సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ తీసుకోవడం జరిగింది, థాయిలాండ్ కనెక్టివిటీ తీసుకోవడం జరిగింది. ఈ 7 పిల్లర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు తీసుకున్నారు, ఈ మార్చ్ 2022 తీసుకోవడం అనేది జరిగింది. సో లేటెస్ట్గా తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ 7 పిల్లర్స్ని కూడా గుర్తుంచుకోవడం అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి అవుట్కమ్స్ అవేనా అంటే లేదు, మరింకా అవుట్కమ్స్ అనేవి ఉంది. ఫస్ట్ ఏంటి, దీనికి మనం చార్టర్ అనేది తీసుకున్నాం, 2 years ఒకసారి మీటింగ్ అవ్వాలని తీసుకున్నాం, తర్వాత అఫీషియల్ సింబల్ అండ్ ఎంబ్లమ్ అనేది తీసుకున్నాం, ఫ్లాగ్ అనేది తీసుకున్నాం, తర్వాత పిల్లర్ లీడర్షిప్ రోల్స్ ఏంటి అనేది కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మరింక ఇంకేం చేశారో అనేది ఒక్కసారి డిస్కస్ చేద్దాం. చూడండి, మొత్తం అన్ని కంట్రీస్కి కూడా మాస్టర్ ప్లాన్, అంటే మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మెంబర్ కంట్రీస్ అన్నీ కూడా మాస్టర్ ప్లాన్ ఫర్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ చూడాలి. అంటే ఏ కంట్రీ నుంచి అయినా మరొక కంట్రీకి మనం హ్యాపీగా వెళ్ళేటట్టు ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ అనేది చూసుకోవాలి అని చెప్పడం జరిగిందనమాట. ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ అనేది క్లియర్గా మనం చూసుకోవాలి, దీని గురించి ఆలోచించాలి అనేది చెప్పడం జరిగింది. ఆ తర్వాత మెంబర్ కంట్రీస్ అన్నీ కూడా క్రిమినల్ మ్యాటర్స్లో అసిస్టెన్స్ అనేది ఇచ్చుకోవాలి, క్రిమినల్ మ్యాటర్స్లో లీగల్ అసిస్టెన్స్ అనేది ఇచ్చుకోవాలి. ఓకేనా, అంటే మనకి ఇక్కడ కంట్రీస్ టు ఇంటర్నేషనల్ క్రైమ్ అనేది ట్రేడ్ జరుగుతుంది కదా, అంటే ట్రాఫికింగ్ కానీ డ్రగ్స్ కానీ అవన్నీ ఆపేటట్టు మనం క్రిమినల్ మ్యాటర్స్లో కూడా సాల్వ్ అనేది చేసుకోవాలి అని క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. తర్వాత మరి ఇంకేంటి, ఇంకా బిమ్స్టెక్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ. ఓకే, బిమ్స్టెక్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ మెంబర్ కంట్రీస్ అన్నీ కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఇదొక యూనిట్ని శ్రీలంకలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. శ్రీలంకలో ఏంటమ్మా ఎస్టాబ్లిష్ చేశారు, బిమ్స్టెక్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ. ఓకేనా, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ అనమాట. బిమ్స్టెక్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ అనేది శ్రీలంకలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకేనా, సో అండ్ నెక్స్ట్ బిమ్స్టెక్ సెక్రటేరియట్ గురించి ఇండియా ఎక్స్ట్రాగా $1 మిలియన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, సెక్రటేరియట్ గురించి బిమ్స్టెక్ సెక్రటేరియట్ గురించి ఇండియా ఎక్స్ట్రా $1 మిలియన్ అనేవి ఇవ్వడం జరిగింది అనమాట. సో దీనివల్ల సెక్రటేరియట్ అనేది నీట్గా కట్టడానికి ఇదంతా కూడా మనకి అవుతుందన్నమాట. లేటెస్ట్ రిపోర్ట్స్ ఏంటి అంటే ఒక్కసారి బిమ్స్టెక్ సెక్రటేరియట్ ఎక్కడ ఉందమ్మా, దాని గురించి మనం చెప్పలేదు అసలు. బిమ్స్టెక్ సెక్రటేరియట్ మనకి బంగ్లాదేశ్ ఢాకాలో ఉన్నది. బిమ్స్టెక్ సెక్రటేరియట్, ఓకే, బిమ్స్టెక్ సెక్రటేరియట్ ఇది ఒకటి ఇంపార్టెంట్ బిట్
బిమ్స్టెక్ సెక్రటేరియట్ మనకి ఢాకా, బంగ్లాదేశ్ ఢాకాలో ఉండడం అనేది జరిగిందనమాట. ఈ మీటింగ్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మీటింగ్స్ ఇవన్నీ కూడా చాలా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కంట్రీస్ జీడిపి ఉన్నది లేటెస్ట్ డేటా ఏంటి అంటే $3.8 ట్రిలియన్ అనమాట. ఓకే, $3.8 ట్రిలియన్. ఈ మొత్తం కంట్రీస్ ఉన్నదంతా జీడిపి మొత్తం $3.8 ట్రిలియన్. ఓకేనా. సో మనకి ఈ కంట్రీస్ ఇవన్నీ కూడా హ్యాపీగా అచీవ్ చేయగలది. హ్యాపీగా మనకి రీజనల్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా మెంబర్ కంట్రీస్ అన్నిటిని కూడా ప్రాస్పరస్ స్టేజ్లోకి ఎప్పుడైనా తీసుకువస్తుంది, ప్రాస్పరస్ స్టేజ్లోకి ఎప్పుడైనా తీసుకువస్తాయి అన్నమాట. అందుకని రీజనల్ ఆర్గనైజేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. రీజనల్ ఆర్గనైజేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూసాం కదమ్మా, లేటెస్ట్ మీటింగ్ వల్ల మనము ఎంత బెనిఫిట్ పొందామో అనేది మనం చూసాం కదా. అంటే ఇటువంటి మీటింగ్స్ అనేవి కంటిన్యూస్గా జరుగుతుంటే ఈ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ కానీ, లీడర్షిప్ రోల్స్ రావడం కానీ ఇవన్నీ కూడా తరచుగా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా తరచుగా మనకి జనరల్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మనకి బెస్ట్ వే ఫార్వర్డ్ ఏంటి అంటే మరింత గ్రోత్ ప్రాస్పెక్ట్గా మనం ఎప్పుడూ కూడా ఎకనామిక్ రిలేషన్స్ అనేవి పెంచుకోగలగాలి. మనం ఎకనామిక్ రిలేషన్స్ అంటే మరింత రిలేషన్స్ అనేవి పెరగడానికి ఏ విధంగా మనం చెయ్యాలి అంటే ఫస్ట్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి. తర్వాత కంట్రీస్ కూడా డెమోక్రటిక్ రిలేషన్స్ అనేవి పెంచుకోవడం చేయాలి. అంటే ఇప్పుడు మయన్మార్ కంట్రీ చూసారా, డెమోక్రసీ లేకుండా మిలిటరీ జంతా ఉంది. సో అలాంటివి రాకుండా మనం డెమోక్రటిక్ రిలేషన్స్ అనేవి కంట్రీస్లో డెమోక్రసీ అనేది పెరిగేటట్టు మనం హ్యాపీగా చూసుకోవాలి. డెమోక్రటిక్ రిలేషన్స్ గురించి మనం జనరల్గా చూసుకోవాలి. తర్వాత కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎప్పుడైతే కనెక్టివిటీ జరుగుతుందో అప్పుడే మనకి పీపుల్ టు పీపుల్ రిలేషన్స్ అనేవి పెరుగుతాయి. తర్వాత కార్గో మూవ్మెంట్ కూడా స్పీడ్గా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఏవైతే కామన్ సెక్యూరిటీ థ్రెట్స్ ఉన్నాయో వాటన్నిటిని ఫస్ట్ మనం సాల్వ్ చేసుకోగలగాలి. అంటే మనకి ఇక్కడ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఇష్యూస్ కానీ, లేదంటే నక్సల్ థ్రెట్స్ కానీ, వీటన్నిటిని కూడా కంట్రీస్ కోఆపరేషన్తో మనం సాల్వ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ డ్రగ్ ట్రాఫికింగ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం సాల్వ్ చేసుకోవాలన్నమాట. సో ఇటువంటివన్నీ మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు కంట్రీ రిలేషన్స్ అనేవి కూడా చాలా బాగా పెరుగుతాయి. అండ్ ఇండియా జనరల్గా ఏం చెప్తారు, ఇండియా అనేది బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ అనేది చూపిస్తుంది అని అంటున్నారు కదా. ఒకవేళ అది నిజమే అయితే ఇండియా బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ అటువంటిది చూపించకూడదు. ప్రతి కంట్రీ కూడా హెల్పింగ్ నేచర్ లానే చూడాలి. ఓకేనా. ఇండియా అనేది తన బ్రదర్స్ లాగా నర్చర్ చేయాలి తప్ప మరింత ఫోర్స్ చేయకూడదు అన్నట్టు కూడా మనం జనరల్గా రాయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇది బెస్ట్ వే ఫార్వర్డ్ కింద పెట్టి మనము ఇండియా అనేది సూపర్ పవర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా నైబరింగ్ కంట్రీస్లో మంచి పేరు అనేది తెచ్చుకోవాలి. ప్రాస్పరస్గా మనం గ్రో అవ్వడానికి ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తుందన్నమాట. ఓకేనా. చూసారు కదమ్మా, మనము బిమ్స్టెక్ టాపిక్ తీసుకొని ఓల్డ్ నుంచి కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఈ టాపిక్ మీరు ఇక్కడ చూసుకున్నారు అంటే అసలు బిమ్స్టెక్ గురించి ఇంకేమీ బిట్ కానీ లేదంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్తో సహా మనం పూర్తిగా పాయింట్స్తో ఫార్మాట్తో మనం ఇవ్వడం అనేది జరిగింది కదమ్మా. సో ఇది మీకు చాలా హ్యాపీగా యూజ్ అవుతుంది అనమాట. చాలా హ్యాపీగా మీరు దీన్ని ఉపయోగించుకోగలరు. ఓకేనా. మనం మ్యాక్సిమం డేటా అంతా కూడా కవర్ చేసాము. అంటే డేటా అంతా కవర్ చేస్తే ప్రిలిమ్స్ పాయింట్స్ అన్నీ కవర్ అవుతాయి. మనం చాలా మెయిన్స్ పాయింట్స్ కూడా కవర్ చేసాము. ఏ విధంగా రాయాలో కూడా అన్నీ క్లియర్గా చూసాం. ఇది ఒక లిటోరల్ కంట్రీ కాబట్టి మనకి నేవీ పరంగా కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనేది జరుగుతుందన్నమాట. నేవీ పరంగా అంటే ఏంటి, మనకి సీ నుంచి వచ్చే థ్రెట్స్ ఇవన్నీ కూడా ఈ బిమ్స్టిక్ కోఆపరేషన్తో కంట్రీ అన్నీ కూడా హ్యాపీగా చేసుకోగలవి. కంట్రీ కూడా అన్ని హ్యాపీగా ఇష్యూస్ అనేవి సాల్వ్ చేసుకోగలదన్నమాట. సో మన ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లోని మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా క్లియర్గా ఇన్ డీటెయిల్గా డిస్కషన్ అనేది చేయడం జరిగింది. బెస్ట్ వే ఫార్వర్డ్ కూడా మనం పాయింట్స్ అనేవి కింద పెట్టడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా టోటల్గా కవర్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకేనా. సో మనం ఏ టాపిక్ తీసుకున్నా ఇంత కాంప్రహెన్సివ్గా నీట్గానే డిస్కషన్ చేస్తాం. సో మీరు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం అనేది మనకి ఉండదు. ఓకేనా. చూడండి అమ్మా,
ఎస్ అండ్ మరొక్కసారి చూడండి అమ్మా, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ పోస్టర్ అనేది నేను ఎందుకు పెట్టడం జరిగింది అంటే, మనం దీనికి ప్రైమ్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. మేము ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే మీరు ఇంకెంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఒక్కసారి ఆలోచించండి. మనము డైలీ ఎంసీక్యూస్ అనేది తీసుకొస్తున్నాము. ఇప్పుడు ఇటువంటి టాపిక్స్ తీసుకొచ్చాము కదా, దీని మీద ఒకవేళ క్వశ్చన్స్ అటువంటివి అంటే మనం జనరల్గా ద హిందూ చూస్తాం, మిగిలినవి జనరల్గా కవర్ చేయమన్నమాట. దాంట్లో కూడా టోటల్గా కవర్ అయినట్టు మనం క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. లాజికల్ సెన్స్తో మనం ఏ విధంగా కన్క్లూషన్లోకి రావాలో కూడా డిస్కషన్ అనేది చేస్తాము అన్నమాట. అంటే ఒక్కసారి మీకు ఒక శాంపుల్ క్వశ్చన్ ఇప్పుడు వచ్చిన బిమ్స్టెక్ మీదే చెప్తాను చూడండి అనమాట. ఇప్పుడు జనరల్గా మనకి ఆర్గనైజేషన్లో ఇచ్చాడు అనుకోండి, ఇది ఒక పర్మనెంట్ బాడీ అని ఇచ్చాడు అనుకోండి, ఇది ఒక పర్మనెంట్ బాడీ అని మీరు ఎప్పుడు చెప్తారు జనరల్గా? ఎస్, రెగ్యులర్ మీటింగ్స్ జరుగుతుంటే. బట్ ఇక్కడ రెగ్యులర్ మీటింగ్స్ అనేది జరగట్లేదు కదా, అప్పుడు ఒక పర్మనెంట్ బాడీ అంటామా లేదంటే టెంపరరీ బాడీ అంటామా? సో ఇటువంటి పాయింట్స్ ఏవైనా వస్తే అటువంటివి ఎలా సాల్వ్ చేయాలి? ఓకే, మీకు ఈ బిమ్స్టెక్ గ్రూపింగ్ అనేది 1997 అని తెలుసు. అదొక కోల్డ్ వార్ పీరియడ్ టైమా, పోస్ట్ కోల్డ్ వార్ పీరియడ్ టైమా, అది ఎందుకు జెనిసిస్ అయింది, అటువంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ సొల్యూషన్స్ అన్నీ కూడా మనము ఎంసీక్యూస్లో ఇన్ డీటెయిల్డ్గా డిస్కషన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో అప్పుడు లాజికల్ సెన్స్తో ఏ విధంగా మనం క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయాలి అన్నట్టు మనం క్లియర్గా చూడడం అనేది చేస్తామమ్మా. ఓకేనా? సో అందుకని ఈ ఇనిషియేటివ్ని ఎంత ఇంపార్టెన్సో మీరు ఒకసారి జాయిన్ అయితే మీకు తెలుస్తుంది. ఇనిషియేటివ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మీకు జాయిన్ అయితే తెలుస్తుంది. మనము స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. కేవలం 6,000 రూపీస్కే మీరు మంత్లీ 2,000 కడుతూ 3 monthsలో మీరు దీన్ని సాల్వ్ చేశారు అంటే, క్లియర్ చేసేసుకున్నారు అంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. ఈ ఇనాగరల్ ఆఫర్ 6,000 అనేది కేవలం 7th April వరకు మాత్రమే. అంటే 7th April తర్వాత మనకి ఫీజు అనేది రివైజ్ అవ్వబోతుంది. సో ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇక్కడ ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసి ఇష్యూ అనేది సాల్వ్ చేసుకోగలరమ్మా. మీకు వేరేస్ అన్నిటినీ కూడా మీరు క్లియర్గా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎస్, ఒకసారి చూడండి అమ్మా, మేము వీడియో చేసినప్పుడు చాలా ఎఫర్ట్స్ అనేది పెట్టి చేస్తాము. ఐ థింక్ యూ అప్రిషియేట్ అవర్ హార్డ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్ అనుకుంటున్నాము. సో లైక్ బటన్ హిట్ చేయండి, మీ ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అమ్మా. అండ్ డూ కామెంట్, మా వీడియోస్ ఎట్లా ఉన్నాయో మీరు కామెంట్ చేస్తే మాకు రిజర్వేషన్ అనేది వస్తుంది. సో వీ థ్యాంక్ యూ అన్నమాట. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ.